అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా వేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్దీ అండి గోధుమ పిండి అయితే. ఇలా పిల్లలు అడగగానే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో పిల్లలకి వేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఒకసారి గోధుమ పిండి మైసూర్ బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులోకి ఒక 2 గ్లాసుల గోధుమ పిండి పోసుకోవాలండి. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవి రెండు ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. నేనైతే కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. మీరు కూడా ఉంటే పుల్లటి పెరుగు వేసుకోండి, లేకపోతే నార్మల్ పెరుగైనా బాగానే ఉంటుంది. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. స్మూత్గా రావాలి పిండి. అలా వచ్చే వరకు బాగా బీట్ చేసుకుంటూ కలపాలి. చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. చూశారు కదా ఎంత స్మూత్నెస్ వచ్చిందో. ఇప్పుడు మనము ఇలా పట్టుకొని పిండిని బోండా వేస్తే పర్ఫెక్ట్గా బోండా పడాలండి. ఆ థిక్నెస్ ఉండాలి. అప్పుడే బోండా పర్ఫెక్ట్గా వస్తుంది, ఆయిల్ పీల్చుకోకుండా. చూస్తున్నారు కదా, అలా బోండా పడాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. పులవని పెరుగు అయితే 3-4 గంటలు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు బోండాలు బాగుంటాయి. పులిసినదైతే 1 గంట అయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు ఈ పిండిలో 1/2 స్పూను వంట సోడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకవైపే పిండిని తిప్పుతూ కలుపుకోవాలి. ఎటు పడితే అటు తిప్పకూడదు. ఒకవైపే తిప్పుకుంటూ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని వేడెక్కిన ఆయిల్లో ఇలా వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బోండాలు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కకూడదండి. అలా అని లైట్ వేడి ఉండకూడదు. బాగా వేడెక్కితే బోండాలు వెంటనే కలర్ మారుతాయి. అందుకే డీప్ ఫ్రైకి సరిపడా వేడి ఉండాలి. బోండాల్ని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడు మొత్తం ఒకటే కలర్లో కాలుతాయి బోండాలు. ఇలా చూశారు కదా, ఇలా కలుపుతూ బోండాల్ని వేయించుకోవాలి. అప్పుడే బోండా పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇప్పుడు ఈ రంగు వచ్చిన బోండాల్ని పక్కకు తీసుకోవటమేనండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయినట్లే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్